సో సంక్రాంతి కాబట్టి సంక్రాంతిలోకి వచ్చేద్దాము. మీ మూడ్ మొత్తం చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. సో సంక్రాంతి పండుగ అనగానే దువ్వాడ గారికి అసలు ఏం గుర్తొస్తుంది? సంక్రాంతి తెలుగువారికి ఒక గొప్ప జాన్యువరి సంవత్సర ఆరంభంలో ఇంగ్లీష్ సంవత్సరం అయినప్పటికీ అలాగే ఉగాదికి ముందుగా వచ్చేటటువంటి ఒక గొప్ప సందర్భం ఈ పండగ. భోగి మంటలు. భోగి మంటలు అంటే ఆ భోగి మంటల్లో మనకున్నటువంటి కష్టాలు, బాధలు, మనకున్నటువంటి సమస్యలు ఆ మంటల్లో దహించుకుపోయి ఆ మంటల నుంచి ప్రతి జీవితంలో వెలుగు నింపాలని, ఆ వెలుగులు రావాలని అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి ఒక భోగి పంట, భోగి పూజ, అగ్నిదేవుడు సాక్షిగా సంక్రాంతి. సంక్రాంతి అంటే పితృదేవతలు, మన తాతలు ముత్తాతలు మరణించిన వాళ్ళందరూ కూడా మన ఇంటికి వస్తారని, మనం పెట్టినటువంటి వంటలు, మనం చేసినటువంటి వాళ్ళకి చేసినటువంటి పూజలు అవన్నీ స్వీకరిస్తారని, అలాగే దుర్గా పూజ కనుమ ముక్కనుమ రోజు జరుపుకునే గొప్ప పండగ ఇది. తెలుగు వారి ఇళ్లలో ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎక్కడ ఉన్నా సరే ఏ పండగ జరుపుకున్నా జరుపుకుపోయినా సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి, అసలు తెలుగువారిగా పుట్టడమే మనం చేసిన అదృష్టం. హిందువుగా పుట్టడమే మనం చేసినటువంటి అదృష్టం. ఈ హిందువుల్లో ఒక గొప్ప పండగ ఈ సంక్రాంతి. సంక్రాంతి చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఒక అనుభవం ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే మార్కెట్కి వెళ్ళటం, కొత్త కొత్త బట్టలు కొనుక్కోవటం, అందరూ చుట్టాలు బంధువులు రావటం, ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో అయితే కోళ్ల పందాలు జరుగుతాయి. అంటే మీ వరకు వచ్చేసరికి సంక్రాంతి అనగానే మీ మధుర జ్ఞాపకాలు ఏంటి? చిన్ననాటి నుంచి ఉన్నటువంటి జ్ఞాపకం. మీరు ఇప్పుడు పర్ఫెక్ట్ పొలిటీషియన్ అనుకోండి, బట్ ఒకప్పుడు లెక్చరర్, ఇది చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది కదా. సో స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు కానీ లెక్చరర్గా ఉండేటప్పుడు కానీ మీకు ఏమైనా మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు ఉన్నాయా? మాధురి గారు కూడా ఉన్నారు, చూసి చెప్పండి. ఏం మధ్య మీరేంటి గొడవ పెట్టాలని చూస్తున్నారు? మీ మధ్య గొడవ పెట్టేంత ధైర్యం చేయలేరు, చేసినా మీరు విడిపోరు అని సమాజానికే చెప్తున్నారు. ఇంకా నేనంత ప్రతి జీవితంలో మనం అనుభవించిన ప్రతి సంక్రాంతి పండుగ కూడా ఒక మధుర స్మృతి. అది ఎవ్వరూ మర్చిపోలేదు. మీ జీవితంలో కానీ మా జీవితంలో కానీ ప్రతి పండుగ కూడా ఒక అద్భుతం. ప్రతి సంక్రాంతికి అంటే ప్రతి సంక్రాంతికి ఇప్పుడు ఉన్న సంక్రాంతికి మీకు తేడా ఏం లేదా? నాక సంతోషంగా ఉన్నాను, ఊపిరి పీల్చుకుంటున్నాను. ఏదైనా చెయ్యాలి, ప్రజలకు సేవ చేయాలి అని ఆలోచనతో నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ 1991 సంవత్సరంకి పీజీ నుంచి రిలీవ్ అయిన తర్వాత 3 జూనియర్ కాలేజెస్ పెట్టాను. ఒక ట్యూటోరియల్స్ ఉండేది, 650 మంది విద్యార్థులు ఉండేది నా దగ్గర. ఈ వ్యవస్థల నుంచి, అదే మీరు అన్నట్టు ఇంగ్లీష్ లెక్చరర్గా నేను పాఠాలు కూడా చెప్పేవాడిని. ఈ వ్యవస్థల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎందుకు వచ్చానంటే, ఉద్యోగం చేసుకునో ఎక్కడో ఎవరికో నమస్కారం పెట్టుకునో కాలం గడిపేస్తే పుట్టిన నుంచి చచ్చే వరకు సాధించింది ఏం లేదు. కానీ పుట్టేటప్పుడో చనిపోయే లోపు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక క్రెడిబిలిటీ మనకు రావాలి. అంటే అదొక్కటి ప్రజాసేవలోనే వస్తుందని నేను గమనించాను. ప్రజాసేవ చేయాలంటే రాజకీయమే వేదిక. రాజకీయాలు ఎందుకు చేస్తామంటే, అధికారం వచ్చేటప్పుడు ప్రజలకు ఏదైతే చేయాలనుకుంటామో అది చేయగలుగుతాం అధికారంలో ఉండేటప్పుడు. నాకు సంతృప్తి ఏంటంటే, నా 25 ఏళ్ల జీవితంలో 18 సంవత్సరాలు అపోజిషన్ పాత్ర పోషించాను. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల గొంతై మాట్లాడాను, ఉద్యమాలు చేశాను. ఉద్యమాల ద్వారా రైతుల విధానం, రైతుల జీవితాలు, రైతుల పొలాల గురించి సంబంధించి, నీటి గురించి సంబంధించి, చిత్తడి నేలల గురించి సంబంధించి, మత్స్యకారుల గురించి సంబంధించి పెద్ద ఉద్యమం చేసి జైళ్ళకి వెళ్ళి కేసులు అనుభవించి అవన్నీ చేసామని సంతృప్తి మిగిలింది అపోజిషన్ లీడర్గా. రూలింగ్లోకి వచ్చిన తర్వాత సుమారు 25,000 మందికి ఈ టెక్కల్ నియోజకవర్గంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, నిరుద్యోగ సమస్య తీర్చాలి, ఈ టెక్కల్ని పారిశ్రామిక వాడగా మార్చాలి, ఒక విశాఖపట్నం ముంబైలో టెక్కల్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో నా నాయకుడు, నా దైవం జగనన్నకి చెప్పి, అన్న భావనపాడు పోర్టు పేరుతో చాలా కాలం నుంచి 60 సంవత్సరాలు అయిపోయింది, మూలపేటలో పోర్టు నిర్మాణం చేస్తే మనకి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్న, చేయండి అంటే జగనన్న వెంటనే ఇమీడియట్గా యాక్షన్ స్టార్ట్ చేసి పోర్టు నిర్మాణం చేసాం. మా కాలంలోనే 80% పూర్తి చేస్తాం. ఇప్పుడు రాబోయేది పూర్తి, ఈ గవర్నమెంట్ పూర్తి చేస్తుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ వీళ్ళు పూర్తి చేయకపోయినా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, అది పూర్తి చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. ఈ చేతులతో 25,000 మంది జీవితాలు బాగుపడేటట్టు ఒక ఆలోచన చేస్తాం. ఇది జీవితం, జన్మ ధన్యమైంది. ఇదే నేను ఒక లెక్చరర్గానో ఎంప్లాయీగానో ఉంటే నాకు అవుతుందా? కాబట్టి రాజకీయాల్లోకి వచ్చాను, మంచి చేయాలనుకున్నాను, చేయగలిగాం. ఇప్పుడు ఈ సంక్రాంతి సంతోషం ఏంటంటే,
నాకు కొన్ని అడ్డంకులు ఉండేవి ప్రతి విషయంలో కూడా కుటుంబపరంగా. ఇక నుంచి అవి లేవు. ఒక వ్యాపారం చేయాలి, మంచి బిజినెస్లు చేయాలి. వీళ్ళ దయ వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా బిజినెస్లన్నీ క్లోజ్ చేసేసినారు. నా ఇన్కమ్స్ అన్నీ కూడా టార్గెట్స్ పెట్టేసి క్లోజ్ చేస్తారు. 51 కోట్లు లాస్లో ఉన్నాను. ఓకే, దీని నుంచి ఏం చేయాలి? ఇంకా చేయాలంటే మాధురి చాలా ఈరోజు మంచి రోజు కాబట్టి తనే డీటెయిల్డ్గా చెప్తుంది. ఇంట్రడక్షన్ నేను చెప్తాను. మాధురి ఒక మంచి ఆలోచన చేసి, నేనున్నాను, నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. ఏ ప్రాంతంలో అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటివాడా, మాధురి ఇలాంటిదా, వీళ్ళు ఇలాంటి పని చేశారు, ఇది సమాజానికి వ్యతిరేకమైన పని, ఇలా చెయ్యొచ్చా అని విమర్శించేవాళ్ళు, లేకపోతే ఎక్కడైతే మనం ఒక స్థాయికి వచ్చామో ఆ ప్రాంతంలోనే గోతులో పడిపోయాం, అట్టడుగున పడిపోయాం, మళ్ళీ బురదలో నుంచి. ఆ బురదలో నుంచి బయటకు వచ్చి గట్టు మీదకి వచ్చి మళ్ళీ శరీరాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ ఇక్కడే విజయం సాధించాలంటే ఏం చేయాలి? మళ్ళీ మేము అడుగులు వేయాలి, ముందుకు ధైర్యంతో వేయాలంటే వ్యాపార రంగంలో అడుగు పెట్టాలి. సో ఈ సంక్రాంతి నుంచి మొదలు పెడతాం. ఎస్, వ్యాపార రంగంలో అడుగు పెట్టడానికి ఈరోజు మంచి రోజు కాబట్టి సంక్రాంతి సందర్భంగా ఇంతవరకు మేము చెప్పలేదు, అది ఇప్పుడు మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మాధురికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఎక్స్పీరియన్స్తో దేశంలో ఉండేటటువంటి బెనారస్, కోల్కతా, ముంబై, ధర్మవరం, వెంకటగిరి, బెంగళూరు, సేలం, ఎక్కడెక్కడైతే ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మగ్గాల ద్వారా నేచురల్గా తయారు చేసే సిసలైనటువంటి ఆ వస్త్రాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడే స్టడీ చేసి ఆ ప్రాంతాల నుంచి తనే స్వయంగా సేకరించి హైదరాబాద్లో బ్రాంచెస్ కింద ప్రారంభం చేయాలి. అన్నిట్లో బ్రాంచెస్ కింద ప్రారంభించే దానిలో మొదటి బ్రాంచ్ మియాపూర్, మదినగూడలో ఒక శారీ స్టోర్ తను ప్రారంభిస్తుంది. ఆ శారీ స్టోర్ పేరు ముందు మీకే చెప్తాను, కాంచీపురం ఒకుళ సిల్క్స్. సార్ మీ నోట్తో మీరు కూడా చెప్పారు. కాంచీపురం ఒకుళ సిల్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాధురి. తన ఆధ్వర్యంలో ఇవన్నీ నడిస్తే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ నాకు.